హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. స్వచ్ఛిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం ఆండాళ్ తిరువడిగలే శరణం. హరే కృష్ణ. సో నేటి పాసురం 21వ పాసురంలోకి వచ్చేసాం. ఇంకా రెండు 2/3 అయిపోయింది. 30 పాసురాల్లో 20 పూర్తి అయిపోయినాయి. చివరి పాదంలోకి వచ్చాం మనం. ஏற்றக்களங்கள் ஏற்றக்களங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப்படைத்தான் மகனே அறிவுராய் உற்றம் உடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலராய் மாற்றார் உனக்குவலி தொலைந்து உன் வாசல் கண் ஆற்றாது வந்து உன் అడిపణియమా పోలే పొట్రియాం వందోం పుగళందు ఏలోర్ ఎంపావాయ్ అంటుంది అండాళమ్మవారు. దానికి శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారి అనువాదం: ఎత్తిన కుండలు ఎదురు పొంగ క్షీరము ఆగకుండా అందించెడు అపర కామధేనువులు ఎన్నో గల నందగోపతనయ మేలుకో ఓ వేదమూర్తి అప్రమేయ వేదాతీత నిలిచి వెలిగెడు నిఖిల జ్యోతి ఆశ్రిత రక్షక మేలుకో. అరులు నీకు బలముడిగి అసహాయులై నిన్ను చేరి నీ పదములు సేవించు లీల అరుదించితిమి మేము నిన్ను కీర్తింప జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము ఆండాళ్ తిరువిడగలేశాడు. గోపికల ప్రార్థనని మన్నించి నీలాదేవి వారితో గొంతు కలిపి శ్రీకృష్ణుని మేల్కొల్పడానికి ప్రయత్నం చేస్తున్నదన్నమాట. పాలకై ఎత్తినటువంటి కుండలు పైకి పొర్లుతున్నాయట. ఆగకుండా పాలని వర్షించు ఉదారము గల పెద్ద గోవులు కల నందగోపని కుమారుడా. ఎన్నో లక్షల గోవులున్నటువంటి నందుడు అనమాట. శ్రీకృష్ణ భగవానుడు జన్మించినప్పుడు, భౌతిక జగత్తులోకి ఆయన వచ్చినప్పుడు 1,00,000కు పైగా గోవులను నందుడు దానం చేశాట. ఇంకా ఆయన దగ్గర ఎన్ని లక్షల గోవులు ఉన్నాయో మనం అంచనా వేయచ్చు. ఇది భగవంతుని యొక్క విభూతి స్థుతిని చేస్తున్నదనమాట అమ్మవారు. ఆశ్రిత జనరక్షణ దారుఢ్యము గల అప్రమేయ వేదమూర్తి వేదాతీత ఈ లోకములో ఆవిర్భవించిన జ్యోతిస్వరూప నిద్రలేము. ఏదైతే భగవానుడు భగవద్గీతలో తాను ప్రమాణం చేశాడో, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే అని చెప్పాడు కదా. స్వామి నువ్వు వచ్చావు, ఎందుకు వచ్చావు? పరిత్రాణాయ సాధువున మా కోసమే కదా వచ్చావు. మమ్మల్ని లేపటం, మమ్మల్ని ఉద్ధరించడం కోసమే వచ్చావు, మమ్మల్ని అనుగ్రహించడం కోసమే వచ్చావు కదా. నిద్రలే స్వామి అని వేడుకుంటున్నారనమాట. శత్రువులు నీ శక్తికి లొంగి నీ వాకిట నిలిచి నీ పాద దాస్యము చేసినట్లు మేమును నిన్ను వీడి ఉండలేక నీ మంగళాగానము చేయటానికి వచ్చాము. ఏదైతే శత్రువులను నాశనం చేయడం, వినాశాయ చ దుష్కృతాం అని చెప్పారు కదా. ఆ శత్రువులు ఎవరు? అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు. భౌతికమైనటువంటి శత్రువులని నాశనం చేసేటువంటి వాడివి. అంతఃశత్రువులను నాశనం చేసేటువంటి వాడివి ఏవైతే అహంకారం, మమకారములు, దంభములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా నాశనం చేసి అవన్నీ మేము వదిలేసాము, వాటిని అధిగమించాం మేము. అటువంటి అంతః శత్రువులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అధిగమించి నీ శరణాగతిలో సంపూర్ణముగా మునిగి మేము నీ దగ్గరకు వచ్చాము స్వామి, నిన్ను కీర్తిస్తున్నాము అని చెప్తున్నారన్నమాట. ఈ పాసురం ద్వారా గోదా గోపిక మనకు భగవానుని యొక్క సంపూర్ణ శరణాగతి తత్వాన్ని, భావాన్ని మన ముందు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఒకసారి మనము మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏట్రక్కళంగల్ ఎదుర్పొంగి మీదళిప్ప, పెట్టిన కుండలు ఏవైతే ఉన్నాయో అవి ఎదురు పొంగుతున్నాయట, ఎదురు పొంగి పొర్లిపోతున్నాయట. గోవులు ఏవైతే ఉన్నాయో అవి పాలను స్రవిస్తూనే ఉన్నాయి. కుండను పొదుగు కింద పెడితేనే పాలు నిండుతున్నాయి. కుండను మరి పెట్టడం అనేది కోరి అడగటమే కదా అంటే అనేటువంటి సందేహం మనకు రావచ్చు. భగవానునికి రక్షించే స్వభావం అనంతమైనటువంటిది. మరి ఆయన్ను కూడా అర్థించాలా అంటే అవును. అయితే మనం అర్థించటం భగవత్ ప్రాప్తికి ఉపాయం కదా. అంటే మనము ఆశ్రయించటం భగవానుని ఏదైతే ఉన్నదో
అది మనం భగవంతుని చేరటం కోసం, ఆయనని సేవించటం కోసం కాబట్టి, ఏదైతే మనం కోరి పొందిన భగవద్ అనుభవం ఏదైతే ఉంటుందో అది అలౌకిక ఆనందం ఇస్తుంది అనమాట. అంటే పాలు తమంతా తాము స్రవించినప్పటికీ గోవులు దానిని మనము కోరి స్వీకరించటం అనేటువంటిది మన ప్రాప్త లక్షణానికి ఉపాయంగా చెప్తారనమాట. అందుకని కావాలని పొందినప్పుడు ఏదైతే మనము ఆశించి పొందుతామో అది పురుషార్థమవుతుంది అని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. అంటే పురుష అంటే ఏంటండి? కేవలం స్త్రీలా పురుషులేనా? కాదండి. పురుష అంటే పురిదేహే సీదతి అని చెప్తున్నాయి అనమాట నిఘంటువులు. అంటే దేహములో ఉండున్నది ఏంటది? ఆత్మ. అది ప్రాప్యము, అది పొందదగినది. దేనిని? పరమాత్మను. భగవంతుని పొందదగినటువంటిది, పరమాత్మను అనుభూతి చెందగలిగినటువంటిది జీవాత్మ అనేటువంటి అద్భుత విషయాన్ని ఇక్కడ ఆ, గోవుల దగ్గర చేయటం, విశేష కరుణ కలిగినటువంటి భగవానుని ఆశ్రయం పొందటమే ప్రాప్యము. అంటే ఆత్మానుభూతి ద్వారా, పరమాత్మ అనుగ్రహము ద్వారా పరమాత్మానుభూతిని కూడా పొందగలగటమే మనము ప్రాప్యము. దీనికోసం మనం ఏం చేయాలా? ఆశించాలా? అర్థించాలా? భగవంతుని స్తుతించాలా? ప్రార్థించాలా? ఏ విధంగా అయితే కుండలను గోవు పొదుగు కింద పెట్టి పాల కోసం ప్రయత్నం చేస్తామో అటువంటి ప్రయత్నం కూడా మనము చేయవలసి ఉంటుంది అని చెప్తున్నాయన్నమాట ఇక్కడ. మనకి సహజంగా ఒక నానుడు ఉన్నది. గోవు సర్వదేవతా స్వరూపం, గురువు సర్వజ్ఞాన స్వరూపం అనేటువంటిది అనమాట. గోవు ఏదైతే ఉందో అది గడ్డి తిని పాలిచ్చి దూడల్ని పెంచుతుంది. గురువు ఎవరైతే ఉన్నారో శాస్త్రాలన్నిటినీ అధ్యయనం చేసి శిష్యులకు జ్ఞానాన్ని పంచి తీర్చిదిద్దుతారు. ఇవి రెండూ కూడా ఓర్పుకు, శాంతికి నిదర్శనాలు. అదే పని ఇక్కడ ఆండాళ్ళమ్మ వారు కూడా చేస్తుందన్నమాట. అంటే ఉపనిషత్తములలో, వేదములలో, శాస్త్రములలో చెప్పబడినటువంటి అనేక అంశములను అత్యంత సరళమైనటువంటి భాషలో మామూలుగా మనలో మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అటువంటి సాధారణమైనటువంటి భాషలో దాన్ని మనకు అందించేటువంటి ప్రయత్నం చేసింది తిరుప్పావై ద్వారా. ఇదే ఒక ఉత్తమమైనటువంటి ఉదాహరణ. ఆచార్య అనుగ్రహమునకు, గురు అనుగ్రహమునకు, పరంపర కలిగినటువంటి గురు అనుగ్రహమునకు ఇది ఉత్తమమైనటువంటి ఉదాహరణ అనమాట. తర్వాత చెప్తున్నారు అమ్మవారు, మాట్రాదే పాల్సొరియం వళ్ళల్ పెరుం పసుక్కల్ ఆట్రప్పడెత్తాన్ మగనే అరివురాయ్ మేల్కో అంటోంది స్వామిని. ఆగకుండా పాల ద్వారా ఉదారంగా కలిగినటువంటి పెక్కు పశువులు ఎన్నో గలవాని కుమారుడా మేలుకో. ఉదారంగా క్షీరాన్ని అందించే గోవులు నందగోపుడికి చాలా ఉన్నాయట. అటువంటి గోవులు ఏవైతే ఉన్నాయో, గోవులు అంటే వేదములు, గోవులంటే ఇంద్రియములు అని కూడా చెప్పుకున్నాం మనం. గోవులంటే వేదాంగములు. అవి ఉన్నటువంటి నందగోపుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆచార్యుడు, గురువు అనమాట. ఆచార్యుడు ఉపదేశించేటువంటివన్నీ కూడా భగవత్ స్వరూప గుణవైభవమే. ఏదైతే ప్రామాణికమైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వారు శాస్త్ర రహస్యాలని మనకి అద్భుతంగా వాటిని అన్నిటినీ కూడా అధ్యయనము చేసి దాన్ని మనకు ఎంతో సరళంగా మనము సేవించేటువంటి, మనం తీసుకోగలిగినట్టుగా, ఏ విధంగా అయితే పాలను మనం ఎంత సులభంగా తీసుకోగలుగుతామో అంత సులభంగా గురువులు మనకు అందిస్తారనమాట. ఆ పాలను గ్రహించేటువంటి శిష్యులే కలశములు. ఆ కలశాలలో పాలు పితుకుతూ ఉంటే పైనుండి ఏకధారగా పడుతున్నాయో లేకపోతే కింద నుంచి కూడా పొంగుతున్నాయో తెలియకుండా పైకి పాలు పొంగుతున్నాయట. ఆ విధంగా ఆచార్యుల అనుగ్రహము, గురువుల అనుగ్రహం ఎంత ఉంటుందంటే వారు మనకి అర్హత ఉన్నా లేకపోయినా తమకు తెలిసిన జ్ఞానానందని కూడా అంతటినీ కూడా మనకు ఏకధారగా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. అది మన మనసులో నిండిపోయేటట్టు, మన భావములో నిండిపోయేటట్టు, పొంగి పొరలేటట్టుగా, అంటే మనము తీసుకోగలిగిన దానికన్నా కూడా ఎక్కువ వాళ్ళు మనకి, అది వృధా అయినా పర్వాలేదనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు అనుకోరు అనమాట. అది వృధా అవుతుంది అనేటువంటి విషయం అనుకోరు. అంటే మన మనసులు పొంగి పొరగలినట్టు, మన ఆత్మలు పొంగి పొరలినట్లు, మన జీవితాలు పొంగి పొరలినట్లు శిష్య హృదయాలలో నిండి పొంగిపోయేట్టుగా వాళ్ళు గురువులు మనకు అనుగ్రహిస్తారనమాట. అటువంటి భక్తిని ఉపదేశించడంలో శిష్యులకు గొప్ప సాయం చేస్తున్నామని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు. ఏ విధంగా అయితే గోవు పాలు స్రవించకుంటే శిరములో బాధచే వర్షించునే కానీ
ఇతరులకు ఉపకారం అనేది ఎప్పుడు అనుకోదన్నమాట. అందుకని ఆచార్యులు కూడా ఎప్పుడు తాము ఇస్తున్నటువంటి ఎవరికి ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాము అనేటువంటి ఆలోచనే లేదు. తమ జ్ఞానాన్ని, తమకున్నటువంటి జ్ఞాన సర్వస్వాన్ని కూడా తమ దగ్గరకు వచ్చినటువంటి శిష్యులు ఎవరైతే అర్థించారో చాలు, అడగంగానే చాలు, అడగకపోయినా కూడా శ్రవిస్తూ ఉంటారు. ఎందుకంటే పిలిచి మరీ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు, తమకున్న జ్ఞానాన్ని అందరితో పంచుకోవటానికి అనమాట. అందువలన గోవులు ఉదారములైనటువంటివి. అటువంటి నందగోపుని కుమారుడా, అంతటి ఉదారమైనటువంటి గోవులు కలిగినటువంటి నందగోపుడు ఎవరైతే ఉన్నారో ఆయన కుమారుడు కయ్యా, నువ్వు కూడా అదే విధంగా మేము ఆశ్రయించి వచ్చేస్తే నువ్వు ఇంకా అనుగ్రహం ఎందుకు ఇవ్వట్లేదు మాకు అనేటువంటి ప్రశ్నతో అనమాట తండ్రితో పోలికను తీసుకొచ్చి ఆయన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి, నువ్వు ఆయనకి, ఆయన ఆధీనంలో ఉన్నావు కదా ఇప్పుడు, మరి నువ్వు ఆయన మాట వినాలి కదా, అందుకనే నిన్ను మాకు అందిస్తాడు ఆయన అనేటువంటి విషయంతో వారు అమ్మవారు స్వామివారిని ప్రార్థిస్తున్నారనమాట. తర్వాత చూసుకుంటే ఉట్రముడయాయ్ సుడరే ఉలగినిల్ పెరియాయ్ తోట్రమాయ్ నిన్న తూయిలరాయ్, స్థిరమైన నువ్వు ప్రకాశమా విశ్వమునందు పరమాత్మ తొణకి నిలిచి నిద్రలేపు. అద్భుతంగా ఈ యొక్క పాదంలో ఏవైతే ఉన్నారో అమ్మవారు మనకి ఏదైతే భగవానుని యొక్క పంచ అవతారములుగా చెప్పుకుంటామో, 5 దశలలోని అవతార అనుభూతి చెప్పుకుంటామో, పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అనేటువంటి 5 రకాలుగా భగవానుడు మనకు అందుబాటులో ఉంటాడని చెప్పుకుంటాము. పర అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో స్థిరమైన నువ్వు నీ లోకములో నిత్యముగా ఊట్రముడయాయి సగుణ సాకారముతో నీ లోకములో నిత్యముగా ఉంటావు. సుడరే ప్రకాశము నీ నుంచి వ్యూహరూపముగా విస్తరించినటువంటి భగవతత్వం ఏదైతే ఉందో అది ఉలగిని ఈ విశ్వంలో అవతారముగా వస్తావు విభవుడుగా. అదే సందర్భముగా పెరియాయ్ పరమాత్మగా అంతర్యామిగా అంతటా విస్తరించి ఉంటావు. అదే విధంగా తొట్రమాయ్ నిండ్రా తొణకకుండా నిలిచి ఉంటావు. మనకి అందుబాటులో అర్చారూపంలో మనకు చాలా అందుబాటులో ఉండేటువంటి స్వామి అర్చామూర్తి అనమాట. సో అందుకని ఈ పంచతత్వం ఏదైతే ఉన్నదో, ఈ పంచస్థితులు ఏవైతే ఉన్నాయో, పంచ అవతారములు ఏవైతే ఉన్నాయో భగవానుని ఈ ఒక్క పాదంలో ఆండాళ్ళ అమ్మవారు ఆవిష్కరించారన్నమాట. ఉట్రముడయాయ్ సుడరే ఉలగినిల్ పెరియాయ్ తోట్రమాయ్ నిండ్ర తూయిలలాయ్, నిద్రలెమ్ము స్వామి నువ్వు. ఈ 5 తత్వములను కూడా 5 స్థితులను కూడా ఒకే చోట దర్శనం చేయగలిగినటువంటి అనుభూతి అమ్మవారు పొందుతున్నది ఇక్కడ, గోపికలందరూ కూడా పొందుతున్నారన్నమాట. అందుకే చెప్తుంది తర్వాత, ఓ వేదమూర్తి అప్రమేయ వేదాతీత, నిలిచి వెలిగడు నిఖల జ్యోతి ఆశ్రిత రక్షక మేలుకో. ఆ విధంగా భగవంతుని ఔన్నత్యాన్ని, భగవంతుని యొక్క స్థితిని, భగవంతుని యొక్క 5 అంచెల అనుభూతిని కూడా ఇక్కడ స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆండాళ్ళ అమ్మవారు అనమాట. కానీ గోపికల కృష్ణుని ఊట్రం ఉడయ అని పిలుస్తున్నారు. ఊట్రం అంటే దారుఢ్యము కలవాడు, దృఢమైనటువంటి ప్రమాణం చే సిద్ధమైనటువంటి వాడని అర్థం. అటువంటి దృఢ ప్రమాణం ఏంటి? వేదము. వేదము చే తెలియదగినటువంటి వాడు, వేదమే తానేటువంటి వాడు. వషట్కార అంటుంది మనకి విష్ణు సహస్రనామంలో, విశ్వం విష్ణు వషట్కార, వేదస్వరూపుడు భగవానుడు. అంటే వేదైశ్య సర్వైరహమేవ వేద్యో అని భగవానుడు భగవద్గీతలో చెప్తాడు. అంటే వేదముల ద్వారా తెలుసుకోగలిగినటువంటి వాడు, వేదమే తానైనటువంటి వాడు, వేదములు మనకి ఇచ్చినటువంటి వాడు భగవానుడు. ఆయన వేదాతీతుడు కూడా. అంటే కేవలం వేదములకే పరిమితమైనటువంటి వాడు కాడు. ఆయన ఉట్రముడయ స్థిరమైనటువంటి పరస్థితి, పరమాత్మ స్థితి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తారనమాట. అందుకే స్తోత్రరత్నంలో యామునాచార్యులు వారు అంటారు, నమో నమో వాంగ్ మనస భూమయే, నమో నమో వాంగ్ మనసైక భూమయ్య అని చెప్తారన్నమాట. అంటే భగవానుడు ఎవరైతే ఉన్నారో, పరతత్వం ఏదైతే ఉన్నదో అది వాక్కు మనస్సులకు అందనటువంటి తత్వము. అదే సందర్భంలో
వాక్కు మనసుల చేతనే గ్రహింపబడినటువంటి తత్వము. ఏంటండి వాక్కు మనసులకు అందని తత్వము, వాక్కు మనసులచే గ్రహింపబడినటువంటి తత్వము బ్రహ్మతత్వం అంటే? ఇక్కడ మనకు గురువుల యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తుందన్నమాట. సాధారణంగా మనంతట మనం ఏ భాగవతమో భగవద్గీతో శాస్త్రములలో శాస్త్రవాక్యములలో చదువుకోవటానికి ప్రయత్నం కనుక చేస్తే అందులో ఉన్నటువంటి భావము, అర్థము, అనుభూతి మనకి ఎప్పటికీ లభించదు. కానీ అదే శాస్త్రములను, అదే భగవద్గీత భాగవతం ఎప్పుడైతే గురుముఖంగా స్వీకరిస్తామో, చాలామంది చెప్తూ ఉంటారనమాట, మేము చదువుతున్నామండి, మేము మా అంతటా మేము చదువుకుంటున్నామని అనమాట. లేదు మేము యూట్యూబ్లో చూస్తూ ఉంటామండి, యూట్యూబ్లో వింటూ ఉంటామండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే గురువు నుంచి పరస్పర సంభాషణ రూపముగా తీసుకోలేనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది ఎప్పటికీ మనలో నిలవదు అనే అంశాన్ని మనకు శాస్త్రములు చాలా స్పష్టంగా చెప్తాయి. భగవద్గీతలో చెప్పాడు భగవానుడు ఏమని, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన. ఎప్పుడైతే గురువును ఆశ్రయించి సేవించి ప్రశ్నించాలా, గురువుని ప్రశ్నించదేనే అప్పుడు పరిప్రశ్న సేవ ఉపదేశంతి, అప్పుడు గురువు ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశించిన జ్ఞానము ద్వారానే తత్వం అర్థమవుతుంది. ఆ తత్ ఆ తత్వం గురించి ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేశారనమాట యమనాచార్యులు వారు. వాక్కు మనస్సులకు అందని తత్వం ఏదైతే ఉన్నదో, మనంతట మనం అవగాహన అర్థం చేసుకోలేని తత్వం ఏదైతే ఉన్నదో అది కేవలం గురువుల ద్వారానే మనకు సాధ్యమవుతుంది. అదే వాక్కు మనసు చేతనే మనం ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలమని చెప్తారన్నమాట. అంటే ఆశ్రయించిన వారికి అందనివాడు, ఆశ్రయించిన వారికి పరిమితముగా అందేవాడు. అంటే యశోదకి ఏ విధంగా కృష్ణుని పొందిందో ఆ విధంగా అందుతాడనమాట భగవానుడు. ఎప్పుడు గురుముఖముగా ఆశ్రయించినప్పుడు అని చెప్తూ పరబ్రహ్మ తత్వాన్ని ఇక్కడ మనకు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అమ్మవారు అనమాట. తన అనుగ్రహం చేత ప్రమాణమునకు వశమై ఉండది, ఇంతది ఇట్టిదని గట్టిగా చెప్పటానికి వీలు లేనటువంటిది పరబ్రహ్మతత్వము. ఉన్నతమైనటువంటివి బ్రహ్మ, భగవదనుభూతి, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ వేదము, బ్రహ్మ ఆత్మానుభూతి. ఈ తత్వమంతా ఏదైతే ఉన్నదో ఇది దాన్ని మనము ఆ, అనుగ్రహం వల్లనే, స్వామి యొక్క అనుగ్రహం వల్ల, స్వామి యొక్క ప్రామాణిక ప్రతినిధి అనుగ్రహం వల్ల మాత్రమే మనకు అర్థమవుతుంది. అది దాన్ని మనం ఎప్పటికీ కూడా మనంతట మనముగా మెజర్ చేయలేమన్నమాట. అందుకే కేనోపనిషత్తు బ్రహ్మవేత్తల్ని రెండు తెగలుగా చెప్తుందనమాట. యశ్యామతం తస్యమతం మతం యశ్చన వేదన అవిజ్ఞాతం విజానతం విజ్ఞాతం అనిజానతాం. ఎవనికైతే బ్రహ్మము అంటే పరమాత్మ తెలియదు అని భావిస్తారో అది వారికే తెలుస్తుంది. అంటే దైవం మన ఇంద్రియాలకు బుద్ధికి అందని అపరిమితమైన శక్తి అని గుర్తించడమే నిజమైనటువంటి జ్ఞానం అన్నమాట. అంటే మనంతట మనముగా అధ్యయనం చేస్తే అర్థం కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరొకసారి స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కేవలం గురుముఖంగా మాత్రమే శాస్త్ర రహస్యాలను, శాస్త్ర జ్ఞానమును అర్థం చేసుకోగలం. అలాగే తత్వం మనకు అర్థమవుతుందనే అంశాన్ని మరొకసారి స్పష్టం చేసేటువంటి ప్రయత్నం అనమాట. ఎవరైతే బ్రహ్మము నాకు తెలుసు అని గర్వంగా భావిస్తారో వారికి అసలు తెలియదు. ఎవరైతే మా అంతటా మేము చదువుకోగలము, మేము చదువుకుని మా అర్థం చేసుకోగలనే భావన ఏదైతే ఉంటుందో అది చాలా పొరపాటు అయినటువంటి విషయము అని మరొక్కసారి ఇక్కడ స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పరమాత్మను, పరతత్వాన్ని ఒక వస్తువులాగా లేదా పరిమితమైనటువంటి విషయముగా వర్ణించలేము అనే అంశాన్ని చెప్తూ, ఎవరైతే మేము తెలుసుకున్నామని అనుకునే వారికి అది ఎప్పటికీ తెలియదు, తెలియదని వినయంగా ఉండే వారికి అది ఎప్పటికైనా తెలుస్తుంది అనే అంశాన్ని కేనోపనిషత్తు స్పష్టం చేస్తుంది అనమాట. ఇక్కడ మరొకసారి గురువుని యొక్క గురువు యొక్క ప్రాముఖ్యతని, ఆచార్యుల అనుగ్రహ ప్రాముఖ్యతని ఇక్కడ మరొకసారి మనకి స్పష్టం చేస్తుంది. ఆ విధంగా ఎవ్వరికి అందని పరబ్రహ్మ తత్వమే ఈ లోకంలో ఇంద్రియాలకు కనిపించేట్లుగా భగవత్ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాడు. ఆయనని అందుకనే ఒకేసారి అనమాట పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా తత్వములనన్నిటినీ కూడా తన కళ్ళ ముందు సాక్షాత్కారం చేసుకొని కనిపించినటువంటి స్వామిని అర్చించేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఏదైతే పరతత్వం ఏదైతే ఉన్నదో తన లోకంలో ఉండేటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు
భౌతిక జగత్తులో కూడా దిగి వచ్చాడు. మనకి భాగవతం చెప్తుంది, ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని. కృష్ణావతారంలో మనకు పరతత్వాన్ని, వ్యూహతత్వాన్ని, విభవతత్వాన్ని, అంతర్యామితత్వాన్ని, అర్చాతత్వాన్ని అన్నిటినీ కూడా ఆయా సందర్భానుసారంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి అనుగ్రహించారు. అవన్నీ కూడా ఇక్కడ ఆండాళ్ళ అమ్మవారు ఒకేసారి దర్శనం చేస్తున్నారు స్వామిని అనమాట. భగవత్ కటాక్ష పొందినటువంటి గోపికలు ఎవరైతే ఉన్నారో వీరికి స్పష్టంగా మనుష్యతత్వం తెలిసినటువంటి వారు, మనుష్యత్వంలో ఉన్నా కూడా పరతత్వం తెలిసినటువంటి వాళ్ళు. ఇది మూఢులనేటువంటి వాళ్ళు ఎప్పటికీ గుర్తించలేరు. తమ కళ్ళ ముందు సాక్షాత్తు కనిపిస్తున్నటువంటి భగవత్ స్వరూపాన్ని వాళ్ళు ఎప్పటికీ గుర్తించలేరు అనమాట. దానికి ఉదాహరణగా చెప్తారు, ఆలయంలో కనిపించేటువంటి అర్చామూర్తులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం విగ్రహాలుగా, ఉపకరణాలుగా భావించేవారు మూర్ఖుల కింద పరిగణించబడతారన్నమాట. సినిమా పాట అయినప్పటికీ కూడా ఒక చక్కని వాక్యం ఒక పాటలో చెప్పబడుతుంది, రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు, దేవుని మాత్రం కంటే దేహం కనరాదు అనమాట. చాలా చక్కటి పదాలు అందులో వాడారు రచయిత. ఆలయంలో ఉండేటువంటి అర్చామూర్తి సాక్షాత్తు భగవానుడే అనే భావన నీకు ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్గా ఆత్మానుభూతి కలుగుతుందనమాట. అంటే ఎదురుగా ఉన్నది రాయి కాదు, దైవము అనేటువంటి భావన ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో ఆటోమేటిక్గా నీలో ఉండేటువంటి పరమాత్మ దర్శనం అవుతుంది అనే అంశాన్ని అక్కడ చెప్తుందనమాట. తర్వాత పాదంకి వెళ్దాం. మాట్రార్ ఉనక్కువలి తొలైందు ఉన్ వాసల్ కణ్ ఆట్రాదు వందున్ ఉన్ అడిపణియము పోలే. శత్రువులు, మాట్రార్ శత్రువులు, ఉనక్కువలి తొలైందు నీచే పరాజితులు, ఉన్ వాసల్ కణ్ నీ వాసము చెంత, వాసల్ అంటే వాకిలి, ఆట్రాదు వందును వచ్చి ఆశ్రయించాము, ఉన్ అడిప్పణియము పోలే నీ పాదముల శరణు పొందాము, అరులు నీకు బలముడిగి అసహాయులే నిన్ను చేరి నీ పదములు సేవించు లీల అరుదెంచితిమి అని అత్రేయ గారి అనువాదం అనమాట. ఎందుకంటే ఆశ్రయించినటువంటి వాళ్ళని రక్షించడంలో పరమాత్మ తన మాట ఎప్పటికీ నిలబెట్టుకుంటాడండి, అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే రక్షిస్తాడనేటువంటి దృఢ విశ్వాసము మనకు ఉండాల. గజేంద్ర మోక్షంలో ఏం జరిగింది, అనేక సంవత్సరాల పాటు పోరాడింది ఆ ముసలితో అనమాట. గజేంద్రుడు పోరాడాడు, పోరాడి 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 చివరికి విసిగిపోయి చివరికి భగవాను రక్షిస్తాడనేటువంటి సంపూర్ణ విశ్వాసముతో భగవంతుని శరణాగతి చేశాడు. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపనలుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్య లయమెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, నా ఆత్మభువనీశ్వరుని శరణంబు వేడదనన్నాడు. ఎప్పుడైతే సంపూర్ణ శరణాగతి వేడాడో, దృఢ విశ్వాసంతో ఆయన ప్రార్థించాడో ఆటోమేటిక్గా భగవానుడు వచ్చి రక్షించాడు. అదే ప్రహ్లాదుడు కూడా అంతేనమాట. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపంగతుడు ఎందెంది వెదకు చూచిన అందందే కడని ఎప్పుడైతే స్పష్టం చేశాడో ఆయనకి ఎటువంటి సందేహం లేదండి, పరమాత్మ సర్వతా విస్తరించి ఉన్నటువంటి వాడు. అందువల్ల ఎలా ఆయన రావాలనుకున్నా రాగలడు. మనం సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలనేటువంటి అంశాన్ని అక్కడ ప్రహ్లాదుడు కూడా ప్రకటిస్తాడు. అందుకని ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క అల్పత్వం చూడడు ఎప్పుడు కూడా భగవానుడు. వారి స్థితి చూడడు, వారి పరిస్థితి చూడడు, అది జంతువా చూడడు, జీవుడా చూడడు, ఏమి చూడడు. ఆయన కూడా తన గొప్పతనం అనుసరించి వారికి ఫలమిస్తాడనమాట. ఉదాహరణకి రామాయణంలో మీరు వినే ఉంటారనమాట. హనుమంతుడు ఒక సుందరకాండలో వస్తుంది, హనుమ లంకకి వెళ్ళి సీతమ్మ వారిని అడిగినప్పుడు ఆయన అడుగుతాడు, అమ్మ మీ ఇద్దరికి మాత్రమే మధ్యలో జరిగిన సంఘటన ఏదైనా నాకు చెప్తే నేను నిన్ను చూశాను అనేటువంటి నమ్మకం రాముడికి కలిగించడానికి నేను ఆ వృత్తాంతాన్ని చెప్తానంటే అప్పుడు అరణ్య పర్వంలో జరిగినటువంటి విషయాన్ని సీతమ్మ వారు ఆయనకి చెప్తుందన్నమాట. ఒక కాకి స్వామివారు రాముల వారు సీతాతల్లి యొక్క ఆమె ఒళ్ళో తలబెట్టుకొని నిద్రిస్తుంటే ఒక కాకి వచ్చి అదే పనిగా ఆమె ఛాతీ మీద గాయం చేస్తుందనమాట. ఆ రక్తస్రావానికి స్వామి నిద్రలేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక దర్భని తీసుకొని దాన్ని మంత్రించి ఆ కాకాసురుడి మీదకి వదిలిపెడతాడు. వాడు అన్ని లోకాలు తిరిగితే ఎక్కడా ఎవరు కూడా మేము దీన్ని కాపాడలేమని చెప్తే అప్పుడు ఆయనకి ఇచ్చిన సలహా ప్రకారం తిరిగి రాముణ్ణే నువ్వు ఆశ్రయించు, ఆయన తప్పితే నిన్ను ఎవరూ కాపాడలేరు అనుకుంటే
చివరికి వచ్చి మళ్ళా రాముని ఆశ్రయిస్తాడనమాట. సో ఆ విధంగా ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరు ఏమిటని చూడడు. ఎవరు ఏ విధంగా ఆశ్రయించినా, విభీషణుడు ఆశ్రయించడానికి వచ్చినా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన్ని హెచ్చరిస్తారు. సాక్షాత్తు రావణుడి తమ్ముడి తను ఏ దురుద్దేశంతో వచ్చాడంటే, లేదు, నన్ను ఆశ్రయించి నన్ను రక్షించడం శరణాగతి చేశాడు కాబట్టి నేను ఆయన్ని స్వీకరిస్తానని చాలా స్పష్టంగా చెప్తాడనమాట. సో అటువంటి మేము ఎవరైతే ఉన్నామో, నీ సౌందర్యము, సౌలభ్యము, సౌశీల్యం అనేటువంటి గుణరాశి వల్ల మేము జయింపబడ్డాం. అటువంటి మేము నీ గురించినటువంటి సంపూర్ణ అవగాహనతో వచ్చి నీ శరణు పొందాం. స్వామి, నీ బాణములే బాణముల కన్నా కూడా నీ గుణములు గొప్పవయ్యా. కేవలం నీ బాణములు నువ్వు శిక్షిస్తావనే భయంతో కాదు, నీ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని తెలిసి మేము నిన్ను ఆశ్రయిస్తాం. నీ బాణాలు శరీరాన్ని చీలుస్తాయేమో, కానీ నీ గుణాలు ఏవైతే ఉన్నాయో మా ఆత్మలను కూడా చీల్చి ఉద్ధరిస్తాయి. అందువలన నీ గుణములతో చీల్చబడిన ఆత్మలు కలవారమే వచ్చాము అని గోపికలు ఇందాక దగ్గర చెప్పుకున్నాము. అంత అంతఃశత్రువులు ఏవైతే ఉన్నాయో ఆ శత్రువులనన్నింటినీ కూడా అధిగమించి, విశేషంగా అహంకారం, మమకారములు, మదమాశ్చర్యములు, ఇవన్నిటినీ కూడా మేము అధిగమించి వచ్చాము. దశ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ దశ దుర్గుణలను అధిగమించి రాముడి బాణములను చీల్చినట్టు నీ యొక్క గుణములు మా యొక్క అంతఃకరణంగా ఉన్నటువంటి మాలో ఉన్నటువంటి దశ దుర్గుణాలను కూడా నాశనం చేశాయి. వాటిని అధిగమించి వచ్చి నీకు శరణాగతి చేస్తున్నామని గోపికలు విన్నవించుకుంటున్నారు అనమాట. శ్రీమద్భాగవతంలో పోతనమాచులు అంటారు, ఆశ్రయించు జనులకు ఆనంద సందోహమీ తలంచి వివిధ హేలతోడన్న ప్రపంచకుండ వయ్యు ప్రపంచంబు వెలయుచేయు దీవు విశ్వమూర్తి అంటారు. అంటే విశ్వమంతటా కూడా అంతర్యామిగా ఉన్నవో విశ్వమూర్తి, నీకు ప్రపంచం అంటూ నిజంగా లేదు. అయినా నిన్ను భక్తితో ఆశ్రయించినటువంటి జనులకు ఆనందాన్ని ప్రసాదించడానికి ఎన్నో విలాసాలతో, అంటే కేవలం పరిత్రాణాయ సాధూనాం, భక్తులకు అద్భుతమైనటువంటి అవకాశం ఇవ్వటం కోసమే భగవానుడు ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించాడు. భక్తులకు అవకాశం ఇవ్వటం కోసమే భగవానుడు వేదములను సృష్టించాడు. భక్తులకు అవకాశం ఇవ్వటం కోసమే తిరిగి తనను తన భక్తులు చేరాలి అనేటువంటి సంకల్పముతోనే వారికి ఆచార్యులను అనుగ్రహించారు, అనేక అవతారములను అనుగ్రహించారు. అందుకని ఎంతసేపు ఆయన యొక్క ఆలోచన ఏంటంటే మనల్ని ఏ విధంగా సుశిక్షితులను చేసి, అంతే కదండి, మనం స్కూల్కి పిల్లల్ని పంపుతాం. ఎందుకు పంపుతాము? బాగా కొంచెం కఠినమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బాగా చదువుకొని బాగా వృద్ధిలోకి వస్తే ఆనందపడతాం కదా. సో అందుకోసమని వాళ్ళకి కొన్నిసార్లు కఠినంగా ప్రస్తావించవలసి వచ్చినా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాము. అయితే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ మనం ఎటువంటి సందేహం లేకుండా చేస్తాము. అదేవిధంగా స్వామి మన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. మన కోసము శాస్త్రజ్ఞానం ఇచ్చాడు, మన కోసం శాస్త్రజ్ఞానాన్ని చెప్పేటువంటి గురువుల్ని ఇచ్చాడు, మన కోసం శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు, మన కోసం శాస్త్రములను అధ్యయనం చేయటానికి అవకాశం ఇచ్చాడు, మన కోసం మనం ఇళ్లల్లో ఉండి వినటానికి కూడా ఇటువంటి మాధ్యమాలు, ఇంటర్నెట్ లాంటి మాధ్యమాలన్నీ కూడా, ఈ వసతులన్నీ కూడా భగవానుడు మనల్ని ఉద్ధరించడం కోసము, ఎందుకు తిరిగి మనం ఆయన్ని ఆశ్రయించి మనం ఆయన్ని సేవిస్తామనేటువంటి భావంతో అనమాట. అందుకని ఇక్కడ గోపికలు కూడా వాళ్ళ అకించనత్వాన్ని, అంటే మేము అందరికన్నా కూడా అర్హులము, కానీ అధములమై ఉండవచ్చు, కానీ అర్హులము అనేటువంటి అకించనత్వాన్ని, భగవంతుని యొక్క అనంతత్వాన్ని ఇక్కడ వాళ్ళు మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. జీవాత్మకు ఉన్నటువంటి పరిమితులకు పరమాత్మకు ఉన్నటువంటి అపరిమిత స్థితిని తెలుసుకున్నారు. అంతేకాదు తమ అకించనత్వం అంటే తాము త్రిగుణ ప్రభావము కింద ఉన్నామని, ఆ త్రిగుణ ప్రభావాన్ని అధిగమించామనేటువంటి విషయాల్ని వారు స్వామి ముందు ప్రస్తావిస్తున్నారనమాట. భక్తులను దేశించేవాళ్ళు, అహంకార మమకారాలతో నిండిన వాళ్ళు, వైదిక ధర్మాలను పాటించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా భగవంతునికి దూరం అవుతారు. ఎవరైతే సర్వము నేను నాదిని అహంకరించి ప్రవర్తిస్తారో, అంతా వాడిది, వాడి కోసమని ఎవరైతే మర్చిపోతారో వారు శత్రువులు. ఇందాక చెప్పుకున్నాము, అంతఃకరణమైన అంతఃశత్రువులు వీళ్ళందరూ కూడా. వాడిని పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు, తానహం దిశతః క్రూరాన్
క్రూరులుగా చెప్తాడనమాట. అటువంటి హిరణ్యకశిపుడు రావణుని వంటి వాళ్ళమే మేము, వాళ్ళు చేసిన దోషాలే మేము చేశాము, భాగవత హింస భగవద్వేషము మాకు ఉన్నాయి. అయితే ఆత్మ పరమాత్మపై విశ్వాసంతో స్వప్రయత్నం మాని స్వరక్షణ మాని ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తామో ఆటోమేటిక్గా ఆయన చేత ఉద్ధరించబడతాం. కానీ ఈరోజు గోపికలు శ్రీకృష్ణుని దగ్గరికి వచ్చారు. ఇది వాళ్ళ స్వరూపానికి తగునా అంటే సాధారణంగా ఏంటంటే మనం కనుక చూస్తే సీతమ్మ లంకలో ఉన్నంతకాలం శ్రీరాముడే రక్షిస్తాడనేటువంటి సంపూర్ణ విశ్వాసంతో తన స్వీయ రక్షణ కూడా మాని ఆమె కూర్చొని ఉంటుంది. గోపికలు కూడా అలాగే ఉన్నారు బృందావనంలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి గోపికలు శ్రీకృష్ణుని చేరాలనేటువంటి ఆతృతతో వాళ్ళు నందగోప భవనానికి పరిగెత్తుకుని వచ్చారన్నమాట. అందుకని అండాళమ్మ అంటుంది, యాం పోట్రి వందోం పుగళందు, మేము నిన్ను కీర్తించవచ్చాము ఐశ్వర్యమును, నిన్ను చేరి నీ పదములు సేవించు లీల అరుదించితే మేము నిన్ను కీర్తింప. ఏదైతే భగవద్ అనుభూతి అనేటువంటి కోరిక ఏదైతే ఉన్నదో అది మనలో నిత్యమై ఉండాలి. ఇంతవరకు ఆత్మ ఉన్నంత కాలం కేవలం శరీరం సహకరించినంత వరకే మాత్రం కాదు, సహకరించినప్పుడు కూడా ఆత్మ ఉన్నంత కాలము మనము భావశరణాగతి చేయాలి. అందుకు కోరిక అనేటువంటిది ఉపాయం కాదు అని చెప్తుందనమాట. ఏదైతే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు నిత్యసూరుడు ఎప్పుడు కూడా భగవంతుని చూడాలని సేవించాలని ఆయనతోనే ఉండాలని కోరుకుంటారు. అందుకే ఇక్కడ గోపికలు కూడా యాం వందేం, మేము వచ్చామని చెప్తున్నారనమాట. దేవతలు శత్రువులు తమ స్వార్థానికై నిన్ను పొగుడుతారు, మేము నీ కళ్యాణ గుణాలకు వశమై వచ్చాము, నీ కీర్తన తప్ప మాకు వేరే ఇతర పనే లేదు, మేము ఎలా ఉన్నా కూడా నువ్వు సుఖంగా ఉండటమే మేము కోరుకునేది. ఎవరికైనా సరే భగవంతుడు శరణం అనే గట్టి విశ్వాసం కలిగి ఉంటాడో వాడు జీవితంలో శాంతిని పొందుతాడు. ఎవరైతే నేను నాది అనే భావనతో ఉంటాడో వారు ఎప్పటికీ కూడా అశాంతులోనే ఉంటారు. మన లోపల పరమాత్మయే శరణం అనేటువంటి విశ్వాసము, వెలుపల విశ్వమంతా భగవద్ దర్శనము చేయగలిగితే కా అది కలిగిన నాడు మానవునికి శాంతి అని గోపికలు ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నారు అనమాట. యాం పోట్రి వందోం పొగళంది అనేటువంటి వర్షంలో. అందుకనే శరణాగతి భావాన్ని గురించి చెప్తూ మనకి చైతన్య చరితామృతంలో ప్రస్తావన వస్తుంది. అనుకూలస్య సంకల్ప ప్రాతికూలస్య వర్జనం, రక్షిప్రతీతి విశ్వాసో గోప్తృత్వే వర్ణం తథా ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధ శరణాగతి. శరణాగతికి 6 లక్షణాలు ఉంటాయంటండి. ఏంటండి అవి? భక్తియుత సేవకు అనుకూలమైనటువంటి సంకల్పం, అనుకూలమైన వాటి సంకల్పం, తిరుప్పావై వ్రతము, కాత్యాయని వ్రతము, ఏకాదశి వ్రతము, శాస్త్ర అధ్యయనము, సాధు సాంగత్యము, సత్సాంగత్యము. ఏదైతే భక్తియుత సేవకు మనల్ని నియోగిస్తుందో అటువంటి వాటినే మనం సంకల్పం చేస్తాం. ప్రతికూలమైనటువంటి వాటిని వదిలివేయటం. ఏవైతే మనము భక్తియుత మార్గానికి భక్తియోగ విధానానికి మనల్ని దూరం చేసేటువంటి ఉంటాయో వాటన్నిటినీ కూడా వదిలేయటము. మరొక ముఖ్యమైనటువంటి అంశము శ్రీకృష్ణుడే తనను రక్షించగలనేటువంటి విశ్వాసము కలిగి ఉండటము. ఏ విధంగా అయితే సీతమ్మ తల్లి, ఏ విధంగా అయితే గోపికలు, ఏ విధంగా అయితే గోదా గోపికలు, ఈ విధంగా అయితే మన గురువులు ఆచార్యులు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణునిపై సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆయనే రక్షకుడు అనేటువంటి భావంతో ఉండటం అనేటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటిది అనమాట. శ్రీకృష్ణుడే తన రక్షకుడు లేదా యజమాని అని అంగీకరించడం. ఎందుకంటే భుక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం, యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమని భగవానుడు చెప్పినటువంటి మాట. అంతేకాదు తనకు తాను లొంగి ఉండటము అంటే తనలో ఉన్నటువంటి ఇంద్రియములను అధిగమించటము, వినమ్రత స్వభావం కలిగి ఉండటము, భగవంతుని కొరకు, భాగవతుల కొరకు, భాగవతం కొరకు వినమ్రంగా భగవానుణ్ణి సేవించటము. ఈ 6 లక్షణాలు మనము అందిపుచ్చుకోవాలి. మన జీవనంలో అవి భాగమైపోవాలి. అదే మన జీవనం అవ్వాలి. ఇదే సంపూర్ణ శరణాగతి అనేటువంటి విషయం ఆ శాస్త్రం చెప్తుందనమాట.
ఇటువంటి విశ్వాసం ఉండాలంటే మనకి శ్రీమద్ భాగవతంలో ఒక సంఘటన జరుగుతుందన్నమాట. అఘాసుడు వచ్చి నోరు తెరిచి ఉంటే అందులోకి గోపాలురందరూ కూడా వెళ్తున్నారట. అందులో గోపాలుడు ఇదేదో పాములాగా ఉన్నది, గుహలాగా లేదు, దీనిలోకి వెళ్తే మనందరం చచ్చిపోతామేమో అంటే అప్పుడు వాళ్ళు అంటారనమాట, కృష్ణుడు మనతో ఉంటే, కృష్ణుడు మనవాడైనప్పుడు మనకి ఏం భయం లేదు, ఎటువంటి ఆపద లేదు, రక్షిప్తతి విశ్వాసు, అన్నిటి నుంచి ఆయన మనల్ని రక్షించబడేటువంటి సంపూర్ణ విశ్వాసం ఉండాలన్నమాట. ఆ సందర్భంగా చెప్తారు, బకునింజంపిన కృష్ణుడుండ మనకుం బామంచు చింతింపనేటికి రా పోదము దాటి కాక ఎది కౌటిల్యముతో మృంగుడున్ బకువెంటం జను కృష్ణు చేత ననుచుం పద్మాక్షునిచ్చించి ఇచ్చుకులై చేతులు వ్రేసి కొంచెం నగుచున్ దుర్వారులైపోవగన్ అని ప్రస్తావిస్తారు ఆ పోతనమాచుల వారు. ఎవ్వరూ భయపడటం లేదు. బకాసురుడంతటి వాడిని సంహరించిన కృష్ణుడు ఉండగా మనకు ఈ పాములంటే భయం దేనికి? రెండర్రా పోదాం. కాదు, వంకర బుద్ధితో మనల్ని దిగమింగిందా, బకాసురుడిలాగే ఇది కూడా ఖచ్చితంగా చచ్చిపోతుంది అంతే అనుకుంటూ కృష్ణుణ్ణి చూస్తూ వారి మనస్సులో భావములోన బాహ్యమునందును గోవింద 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 అనేటువంటి భావంతో వాళ్ళు అందరూ కూడా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని నవ్వుకుంటూ ముందుకు సాగిపోయారు. ఏ కష్టము గురించి వాళ్ళకి భయం లేదు. ఎందుకు? రక్షిప్తతీతి విశ్వాసు, శ్రీకృష్ణుడు తమను రక్షించగలిగినటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసము, సంపూర్ణ శరణాగతి, వారిని వారించటం ఎవరికి సాధ్యం కాదు. అటువంటి భక్తుల పురోగమనాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇది సంపూర్ణమైనటువంటి భగవంతుని శరణాగతి భావం ఉన్న వాళ్ళకనమాట. హరే కృష్ణ. సో ఇప్పటిదాకా చెప్పుకున్న అంశములపై ఏమన్నా మార్పులు చేర్పులు కానీ ఒక్క నిమిషం ఉన్నదేమో, క్లోజ్ చేస్తారేమో, ఫీడ్బ్యాక్ కానీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. సంపూర్ణ శరణాగతిలో ఉత్తర గురించి కూడా చెప్పుకోవచ్చు. మహాయోగి దేవదేవ జగత్పతి నాణ్యం తదేవు, అది చెప్తూ ఆమె భగవాన్ని శరణం వేరింది. తర్వాత 13వ శ్లోకంలో వ్యసనం వీక్ష తత్తేష మనన్య విషయాత్మనం సుదర్శనేన స్వాస్త్రేణ స్వానాం రక్షాం వ్యధాద్విది. సంపూర్ణ శరణాగతులైన తన శుద్ధ భక్తులకు ఘోరమైన ఆపద వాటిల్ను కాంచిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు వారిని రక్షించడం కొరకే శీఘ్రమే తన సుదర్శన చక్రమును ధరించింది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎనీ అదర్ ఇన్పుట్ ప్లీజ్? ఓకే, సో ఇంకేం లేకపోతే వీ కెన్ బ్రేక్అవుట్ రూమ్ నుంచి వెళ్ళిపోదాం. హరే కృష్ణ ప్రభు, టైం అయిపోయింది, మనం బ్రేక్అవుట్ రూమ్స్ కాదు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, ప్రభుజీస్ అందరికీ మీకు ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ.